ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు మన బిడ్డల్ని, మన సంతానమును దీవించుతానని చెప్తూ ఉన్నారు. తన ఆత్మను వారి మీద కుమ్మరిస్తారు. అలాగే వారు నీటి కాలువల యొద్ద నాటబడిన నివరెంజు చెట్లు వలె చాలా చక్కగా ఎదుగుతారండి. ఆ యొక్క మొక్కలు నీరు చక్కగా ఉంటుంది కాబట్టి ఎంతో ఆకుపచ్చగా ఎదుగుతూ ఉంటాయి. అలాగే యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె మీ కుమారులు ఉంటారంట. మీ కుమార్తెలు నగరమునకు చెక్కిన మూల కమ్మముల వలె ఉంటారు. అంటే ఒక ఇన్నర్ బ్యూటీ అనేది దేవుడు వారికి ఇస్తారు. ఒక అలంకరణగా దేవుడు వారిని చేస్తారు. అండ్ ఆల్సో దేవుడు అంటూ ఉన్నారు, నీ మీద ఉంచిన ఆత్మను, అలాగే నీ నోట నుంచిన నా మాటలను నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి కూడా నేను ఎల్లప్పుడూ తొలగించనని దేవుడు సెలవిస్తూ ఉన్నారండి. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పరు. జనములలో నీ సంతానము తెలియబడుతుంది, వారు ప్రసిద్ధి నొందుతారు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన జనములని చూచిన వారందరూ కూడా ఒప్పుకుంటారు. దేవుడు వారిని దీవించారు కాబట్టి చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఒప్పుకుంటారంటండి. వారికి దేవుడు సక్సెస్ అనేది ఇస్తారు. వారిని బలవంతులుగా చేస్తారు. దేవుడే వారికి ఆశ్రయదుర్గముగా ఉన్నారు. వారిని కాపాడుతూ ఉంటారు. వెళ్ళువచ్చి మార్గంలో దేవుడు వారికి తోడుగా ఉండి వారికి ఉపదేశము చేస్తూ, అలాగే వారు బంధకములలో ఉంటే వారిని విడిపిస్తారు. మన భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు ఎంత చక్కగా ఆకుపచ్చగా ఉంటాయో అదేవిధంగా దేవుడు వారిని చేస్తానని వాగ్దానం ఇస్తున్నారండి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, మా పిల్లల్ని మీ చేతులకు అప్పగించుకున్న వారిని వర్ధిల్లింపచేయండి ప్రభువా. ఏ బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని బలపరిచిన మీ ఆత్మను ఆ బిడ్డల మీద కుమ్మరించండి. వారిని మీ చేతిలో బలమైన సాధనములుగా వాడుకోండి. సహాయం చేస్తారని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మీ పిల్లల్ని దీవించును గాక. ఆమేన్.